నేనైతే ఈ పిల్లిని పికప్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నా. యాక్చువల్లీ నాకైతే ఈ పిల్లిని పికప్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నానని నాకైతే తెలియదు. మేడం అయితే పని అయితే అప్పచెప్పింది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఆ పిల్లి ఉన్న ఇంటికి అయితే వచ్చేసాననమాట. నేనైతే కాల్ చేసి చెప్పేశాను, నేనైతే ఇక్కడే ఉన్నాను మేడం అని. ఆ ఇంట్లో పని చేసే పని మనిషి ఆ పిల్లిని తేకుండా తను తినే ఫుడ్, బెడ్ అయితే తెచ్చింది. ఎందుకంటే ఆ పిల్లి భయపడి కరుస్తుందన్నమాట. ఆ పిల్లిని పట్టుకోవడం నా వల్ల అయితే కావడం లేదు. రాన్నా అని నాకైతే పిలిచింది. నేనైతే పట్టుకోవడానికి ట్రై చేస్తే అది నాకే కరుస్తుంది. కానీ దీనికైతే పెద్ద ప్లానింగే చేయాలని, ఇదైతే మామూలుగా దొరికేటట్టు లేదనేసి నేనైతే చేపకు ఎర వేసినట్టుగా నేనైతే దీనికి ఇష్టంగా తినే ఫుడ్ అయితే ఎర వేసినాను. ఇక ఈ ఫుడ్ చూసి చిన్న చిన్నగా బయటికైతే వచ్చేసింది ఈ పిల్లి. నేనైతే గ్లబా అని పట్టుకొని నేనైతే గబా అని బ్యాగులో అయితే వేసేసినాను అన్నమాట. దీనికి సంచిలో వేయడానికి ఎన్ని తిప్పలు పడ్డానో నాకే తెలుసు. ఇంకేముంది, ఈ పిల్లితో పాటు తన ఫుడ్, బెడ్డును కూడా ఈ సంసారం మొత్తం వేరే చోట అయితే డెలివరీ చేయాలి. ఇక నేనైతే ఆ పిల్లిని డెలివరీ చోటుకైతే వెళ్తున్నాను అన్నమాట. ఈ పిల్లిని అరబీలో గత్వా అని అంటారన్నమాట. కోవైటీలలో ఈ పిల్లులను ఎక్కువగా ఇష్టంగా అయితే పెంచుకుంటారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్